నమస్కారం అండి. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో మంచి రుచికరమైన పాల ఐస్ క్రీమ్‌ని చూపించబోతున్నానండి. ఈ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటంటే షుగర్ వాడకుండా హెల్తీ వేలో చేస్తున్నాను. అలాగే ఎలాంటి క్రీమ్ కూడా వాడట్లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే మంచి రుచిగా, సాఫ్ట్‌గా ఈ టేస్టీ ఐస్ క్రీమ్‌ని చేసుకోవచ్చు. వీడియో చూసాక ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకోవడం ఇంత ఈజీ అని అనిపిస్తుంది. అంతేకాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను చేసిన ఈ ఐస్ క్రీమ్‌ని ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడ్డారు. అందుకే మీతో కూడా ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ సమ్మర్‌లో మీకు బాగా హెల్ప్ అవుతుందని. డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక చిన్న గిన్నెలోకి పావు కప్పు వరకు పాలను తీసుకొని ఈ పాలను పక్కనుంచండి. ఈ మిగిలిన అర లీటర్ పాలను వేరొక గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకుందాం. పాలు ఇలా వేడవడం స్టార్ట్ అయ్యాక ఒక 3-4 నిమిషాలు బాగా మరగబెట్టండి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చక్కగా కుదురుతుంది. ఇలా ఒక పక్కన పాలు మరుగుతూ ఉంటాయి. మరో పక్కన మనం తీసుకున్న పాలల్లోకి 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని తీసుకోండి. మనకు కిరాణా షాప్‌లో ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఈజీగా అందుబాటులో ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ పిండి లేకపోతే కస్టర్డ్ పౌడర్‌నైనా వాడొచ్చు. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన పాలు కూడా 4-5 నిమిషాలు బాగా మరిగాయండి. ఇలా పాలను బాగా మరిగించాక ఇప్పుడు ఇందాక మనం కలిపిన కార్న్ ఫ్లోర్ పిండిని మరొకసారి బాగా కలిపి ఈ పాలలోకి తీసుకొని ఉడికించుకుందాం. ఇలా మనం కార్న్ ఫ్లోర్ పిండిని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి పిండిని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మరగబెట్టామంటే పిండి అనేది చక్కగా ఉడుకుతుంది. అలాగే ఇలా మనం కొంచెం పిండిని కలిపి వేయడం వలన ఈ పాలు కూడా కొంచెం చిక్కబడతాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు మరిగించేసరికి పాల కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టామంటే పాలు త్వరగా చల్లారిపోతాయి. పాలు కంప్లీట్‌గా చల్లారిపోయాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి అరకప్పు బెల్లం తురుమును తీసుకోండి. ఇక్కడ నేను బెల్లాన్ని చిన్న చిన్నగా తురిమి తీసుకున్నాను. అదే మీకు బెల్లం వద్దనుకుంటే బెల్లానికి బదులుగా చక్కెరనైనా వాడొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసిన పాలు మొత్తం చల్లారిపోయాక తీసుకోండి. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని తీసుకుంటున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఈ టైంలో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక అరకప్పు మిల్క్ పౌడర్‌ని తీసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ వేయడం వలన ఐస్ క్రీమ్ థిక్‌నెస్ అయినా, కన్సిస్టెన్సీ అయినా చాలా బాగా కుదురుతుంది. మీరు కావాలంటే ఈ టైంలో ఒక పావు కప్పు వరకు ఇంట్లో తీసిన మీగడనైనా వాడొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసి తీసుకుందాం. మనకు ఇందులో ఉన్న బెల్లం అనేది చక్కగా కరిగిపోయి పాలల్లో కలిసిపోవాలి. ఇలా చక్కగా బ్లెండ్ చేసుకున్నాక చిన్న చిన్న టీ గ్లాస్‌లోకైనా లేదా గిన్నెలోకైనా ఇక్కడ నేను మీకు చూపించడానికి ఇలాంటి 2 కుల్ఫీ మోల్డ్‌లోకి తీసుకున్నాను. మిగతా ఐస్ క్రీమ్ మిక్స్‌ని ఇలాంటి ఐస్ క్రీమ్ మోల్డ్‌లోకి తీసుకుంటున్నాను. దీనికొచ్చిన క్యాప్స్‌తో ఇలా కవర్ చేయండి. అలాగే గిన్నెలోకి తీసుకున్న వాటిలో సన్నగా చాప్ చేసిన కొంచెం నట్స్‌ని తీసుకుంటున్నానండి. వీటిని ఏదైనా ప్లాస్టిక్ కవర్‌తో కానీ లేదా ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ కవర్‌తో కవర్ చేయండి. సో ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్‌లను మనం డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 10-12 గంటల పాటు బాగా ఫ్రీజ్ చేయండి. మనం సాయంత్రం చేసామంటే నెక్స్ట్ డేకి ఐస్ క్రీమ్ కంప్లీట్‌గా తయారవుతుంది. ఇలా మనం ఈ మోల్డ్‌లోకి తీసుకున్న ఐస్ క్రీమ్ అనేది ఒక్కొక్కటిగా తీసుకుంటూ గ్లాస్‌లో కొంచెం నీళ్ళను తీసుకొని ఒక 5 సెకండ్స్ ఇలా ఐస్ క్రీమ్‌ని డిప్ చేయండి. ఆ తర్వాత మనం మెల్లిగా తీసామంటే ఐస్ క్రీమ్ చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇలా తీసుకుంటూ సర్వ్ చేయడమే. మట్టి కుండలోకి తీసుకున్న ఐస్ క్రీమ్ కూడా చక్కగా తయారైందండి. ఇలా మనం ఎలాంటి మోల్డ్ లేకపోయినా స్టీల్ గ్లాస్‌లో అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ సమ్మర్‌లో మీరు కూడా ఇంట్లో ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నట్లయితే ఇలా డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే నేను లాస్ట్ ఇయర్ చేసిన కొబ్బరి ఐస్ క్రీమ్‌ని చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారండి. మీరు కూడా ఈ వీడియోని చూడాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.